హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తున్న శ్వేత డైరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే మసాలా. అది కూడా ప్రెషర్ కుక్కర్లో క్విక్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆనియన్స్, కొంచెం గార్లిక్, కొంచెం జింజర్ పేస్ట్ చేసుకుంటాం. అండ్ ఒక టొమాటో కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటాం. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. యాలక, లవంగా, చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇది కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్నాక ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. నేను ఇంకా ఒక్క పెద్ద సైజ్ ఆనియన్ యూజ్ చేస్తున్నాను. చిన్న ముక్క జింజర్, కొంచెం గార్లిక్. సో ఈ పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకుంటాం. ఎందుకంటే మనం పచ్చిగా వాడుతున్నాం కదా, సో పచ్చి వాసన అంతా పోయే వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. సో ఇది కొంచెం దగ్గర అయ్యే వరకు అనమాట 2-3 మినిట్స్ పడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే బాగా దగ్గర అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత అందులో మనం కొంచెం కారం వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి కొంచెం, జీరా పొడి, తర్వాత చోలే మసాలా అన్నీ 1 స్పూన్ వేసుకుంటున్నాము. ధనియాలు, జీలకర్ర మాత్రం 1/2 స్పూన్ వేసుకున్నాను. సో ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాము. ఉప్పు కూడా వేసుకున్నాను. కలుపుకున్నాక నెక్స్ట్ మనం టొమాటో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. సో ఇది కూడా బాగా కలుపుకొని, ఇది కూడా దగ్గర అయ్యే వరకు మనం 2 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంటాము. కింద మాడిపోకుండా చూసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ పడుతుంది దగ్గర అయ్యే వరకు. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. సో మీరు చోలేని ఒక 4 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ సోక్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో నేను ఆల్రెడీ చోలే సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బాగా దగ్గర అయిపోయింది, చూసారా? సో బాగా ఫ్రై అయిందనమాట ఇలాగా. అప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న చోలే యాడ్ చేసుకుంటాము. ఇది నేను 6 అవర్స్ సోక్ చేసుకున్నాను. సో యాడ్గా అది యాడ్ చేసేసుకుని ఇది కూడా మసాలాతో పాటు ఒకసారి కలుపుకుంటాం అనమాట. ఓవర్ నైట్ సోక్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. మీరు వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇది బాగా పనికొస్తుంది రెసిపీ. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఒక 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇంకా మీకు ఇంకా వాటరీ గ్రేవీలా కావాలంటే ఇంక ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా థిక్ కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవడమే అనమాట. సో ఇది ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను నేను. కలుపుకున్నాక అప్పుడు మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాను, ఒక 1/4 స్పూన్ లాగా. ఆ తర్వాత యాలక్క, లవంగా ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట, తినేటప్పుడు మధ్యలో రాకూడదని. తర్వాత టేస్ట్ చూస్తున్నాను ఏమన్నా సరిపోయిందా లేదా అని. కొంచెం ఉప్పు సరిపోదు, అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ ఇచ్చుకోవడమే, అంతే. ఆ తర్వాత సో ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత 4 విజిల్స్ అయిన తర్వాత నేను మెల్లగా ఓపెన్ చేస్తున్నాను. స్టీమ్ అంతా వదిలేసింది కదా. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. మంచి ఫ్లేవర్, మంచి స్మెల్, అసలు చాలా బాగా స్మెల్ వచ్చేస్తుంది చోలే నుంచి మాత్రం. సో ఇలా ఓపెన్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. సో నా గ్రేవీ అయితే ఈ కన్సిస్టెన్సీ నాకు బాగుంటుంది. ఇంకా మీకు ఇంకా వాటర్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, హాట్ వాటర్. తర్వాత కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. టేక్ కేర్. బై బాయ్.